హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి డే 9లో ఉన్నాము ఇన్ ద సిరీస్ ఆఫ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో. అండ్ ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది, సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, టు చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, మెథడ్ 2. అంటే ఏంటంటే, నిన్న చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ మెథడ్ని డిస్కస్ చేసుకున్నాం, ఇవాళ మెథడ్ 2ని డిస్కస్ చేస్తాం. జస్ట్ కొంచెం స్లైట్ చేంజెస్ ఉంటాయండి అంతే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ నా ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇంటి ఇన్పుట్ ఇస్తున్నాము, యాజ్ యూజువల్గా నేను ఏదైతే ఇచ్చామో అదే అండి. ఇంటి ఇన్పుట్ ఎంటర్ ఆ నెంబర్, ఏదో ఒక నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి, మనం ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేసుకోవడానికి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇఫ్ బ్లాక్ రాస్తామన్నమాట. ఇఫ్ బ్లాక్లో కండిషన్ వచ్చేసి ఏంటంటే n = 1 అయితే ఏమని ప్రింట్ చేస్తాము, దాని గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేసి అక్కడితో కోడ్ అనేది టెర్మినేట్ చేసేస్తామండి, అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. అలా కాకుండా ఎలీఫ్ బ్లాక్ రాస్తామన్నమాట. నెక్స్ట్ ఆ బ్లాక్లో వచ్చేసి ఇఫ్ మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది <2 అయితే ఇఫ్ ఎలీఫ్ బ్లాక్లోకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఎల్సిఫ్ బ్లాక్ రాస్తున్నామండి. ఎలీఫ్ బ్లాక్లో కండిషన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ నెంబర్ అంటే ఎన్ అంటే ఏంటంటే మనం ఇన్పుట్ ఇవ్వడానికి స్టోర్ చేసుకోవడానికి ఇచ్చిన వేరియబుల్ నేమ్ వచ్చేసి n <2 అయితే ఫర్ లూప్ ఇస్తున్నామండి. ఫర్ i ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 నుంచి n వరకు. n వరకు ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, n అనేది -1 వరకు తీసుకుంటుంది రేంజ్ ఫంక్షన్లో. సో మనం అనేది ఆ పర్టికులర్ నెంబర్ ముందు వరకే చెక్ చేసుకుంటాము, ఆ నెంబర్ చెక్ చేసుకోము. ఎందుకంటే మనకు తెలుసు ప్రైమ్ నెంబర్ ఏంటంటే ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 అండ్ నెంబర్ ఇట్సెల్ఫ్. సో నెంబర్ ఇట్సెల్ఫ్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రేంజ్ అనేది మనం n వరకు తీసుకుంటాం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇఫ్ బ్లాక్ తీసుకున్నాము. ఇఫ్ n మాడ్యులస్ ఆఫ్ i = 0 అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని nని 2 నుంచి n-1 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 తీసుకున్నాం అనుకోండి, 2 నుంచి 6 వరకు ఏదైనా నెంబర్ 7ని డివిజిబుల్ చేస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు. అలా కాకుండా డివిజిబుల్ చేయకపోతే అది ప్రైమ్ నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు మరి చూస్తున్నారు, ఇఫ్ బ్లాక్లో మనం ఇఫ్ n మాడ్యులస్ ఆఫ్ i = 0 ఇచ్చేస్తే ఒకవేళ డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు, అక్కడితో మనం ప్రోగ్రామ్ని బ్రేక్ చేసేస్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ నెంబర్ కనుక డివిజిబుల్ అవ్వకపోతే మనం ఎల్స్ పార్ట్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఏంటంటే ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం అవుట్పుట్ స్క్రీన్ మీద 7 ఇచ్చాము. 7 అనేది ఏ నెంబర్తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అని అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 65 తీసుకున్నాము. 65 అనేది మనకి 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 65 మధ్యలో సమ్ టేబుల్స్లో ఒక డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 65 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అనమాట. అండ్ దెన్ 12 తీసుకున్నాము. 12 ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్, ఇన్ని టేబుల్స్లో డివిజిబుల్ అవుతుంది. సో మనం కంక్లూజన్ ఇవ్వచ్చు అది అనేది ఏంటంటే ప్రైమ్ నెంబర్ కాదని. దట్స్